మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే మామూలు రోజుల్లో జనాలకు సౌలతులు ఏర్పాటు చేసేందుకు సర్కార్లు తోకల ఈకలెక్క తీసి పాడేస్తాయి కానీ అదే ఓట్లప్పుడు చూడుర్రి ఓటర్ అనే దేవుళ్ళ కోసం ఏ మారుమూల పల్లెలున్నా ఏ గుట్టలున్నా ఏ పుట్టలున్నా పోలింగ్ కేంద్రాలు పెట్టిస్తాయి ఓట్లు బొచ్చెల ఏపించుకుంటాయి ఓట్లప్పుడు ఓటర్లకు చేసే రాచమర్యాదలు ఎట్లుంటాయో అందరికీ ఎరుకున్నాయేనాయే ఒక్క ఓటు కూడా ముఖ్యమైందే అని ఒక్క ఆయన కోసం ఒక ఆడ పోలింగ్ బూత్ పెట్టిర్రు ఆ ఒక్క ఆయన కోసం పోలింగ్ బూత్లో 7 మంది సిబ్బందోళ్ళు కూడా ఉన్నారు అదేన్నో కాదు మన తెలంగాణలోనే జపాన్లో ఒక బుజ్జి చదువుకునేందుకు సపరేట్గా అక్కడి సర్కారు రైలే నడిపినట్టు మన ఖమ్మం జిల్లాలో ఒక బుజ్జి చదువుకునేందుకు ఏకంగా స్కూల్నే నడిపిస్తున్నట్టు భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఓటర్ కోసం ఏకంగా 7 సిబ్బందితోటి పోలింగ్ బూత్ పెట్టింది ఎన్నికల సంఘం. భూపాలపల్లి జిల్లా పలిమల మండలం అప్పాజిపేట కాడుండే జాడి సుధాకర్ అనే గవర్నమెంట్ టీచర్ ఒక్కడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకున్నాడట. ఇక ఆయన ఒక్కని కోసమే పలిమల మండలంలో పోలింగ్ కేంద్రం పెట్టి 7 సిబ్బందోళ్ళను దోలింది ఎన్నికల సంఘం. అందులో 2 పోలీసోళ్ళు, 4 పోలింగ్ బూత్ సిబ్బందోళ్ళు, ఒక రూట్ ఆఫీసర్లు ముందుగాలే పోయి ఎన్నికకు ఏర్పాట్లు చేసిరు. ఇంత ఏర్పాటు చేసినా ఓటర్ వచ్చి ఓటేస్తాడన్న గ్యారెంటీ లేదు. కానీ ఒక్క ఓటు కూడా ముఖ్యమే కాబట్టి ఎన్నికల సంఘమోళ్ళు 7 సిబ్బందులతోటి పోలింగ్ కేంద్రం పెట్టిరు. ఓటేయాలని ఒక్కని కోసం అంత ఏర్పాట్లు చేస్తే ఓటేయకుంటే మంచిగుండదు కదా అని టీచర్ జాడి సుధాకర్ సార్ కూడా పోయి ఓటేసిండు పొద్దుగాలనే. ఇట్లా ఓట్లప్పుడు ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రం పెట్టినట్టు ఓట్లయినాక కూడా సౌలతులు లేని ఊర్లకు గిదే నిబద్ధతతోటి సౌలతులు చేస్తే బాగుండు కానీ చెయ్యరు. అదే మన ప్రజాస్వామ్యం మ్యాజిక్.